సరేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు శృంగేరికొచ్చానండి. కర్ణాటక జిల్లాలో ఉన్నటువంటి శృంగేరికొచ్చాను. ఈ ఇక్కడ నుండి ఈ మార్గం నుండే కొండపైకి శృంగేరి ఉందండి. అక్కడ శారదాపీఠం ఆదిశంకరాచార్యులు మరి 4 క్షేత్రాలను నాకు తెలిసి భారతదేశంలో సుమారుగా 4 ఈ యొక్క పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ ఆదిశంకర అంటే ఈ శృంగేరికెళ్ళే మధ్యలో ఒక రోడ్డు మీద ఆగామండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాలు, రమణీయత ఇవన్నీ మనం చూస్తున్నటువంటి చెట్లొచ్చేసి వక్కల చెట్లు. మనం పానులో వేసుకున్నటువంటి వక్కల చెట్లు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం గాని, ఇట న్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు అసలు చూడవశం లేదండి. నిజంగా మీరొక్కసారి రండి. శారదా పీఠానికొచ్చినప్పుడు, ఇక్కడ శృంగేరికొచ్చినప్పుడు మనకు గుట్ట మీదికి అంటే కొండపైకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క సోయగాలు, ప్రకృతి రమణీయత, ఇక్కడున్నటువంటి అందాలు అంతా ఇంతా కాదండి. మనస్సు ప్రశాంతత నిజంగా ఇలాంటి ప్రదేశాలను గనక మనం దర్శించుకున్నట్టయితే మనస్సు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి. దయచేసి చెప్తున్నాను. మనం భారతదేశంలో ఉన్నటువంటి సకల పుణ్యక్షేత్రాలను దర్శించగలిగితే మాత్రం మన జన్మ ధన్యమవుతుందండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు.